ఇండియన్ హిస్టరీలో 27th జనవరిన జరిగిన ఘట్టాలు. 1921 జనవరి 27న బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ 3 బ్యాంక్స్ కలిసి ఇంపీరియల్ బ్యాంక్గా ఏర్పడడం జరిగింది. 1955లో ఇదే బ్యాంక్ నేషనలైజ్ అయ్యి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇప్పుడు ఇది ఇండియాలోని లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్గా అవతరించింది. 520 మిలియన్స్ కస్టమర్స్ ఇందులో ఉన్నారు. వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025 మరియు బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025 అనే అవార్డులను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇటీవల ప్రకటించింది. ఇదే రోజున జరిగిన హిస్టరీలో మరో ఘట్టం. 24th జనవరి 1966 నుండి 24th మార్చ్ 1977 వరకు ఇందిరాగాంధీ ఫస్ట్ ఫేజ్ ప్రధానమంత్రిగా వ్యవహరించడం. ఈమె కాలంలో బ్యాంక్ నేషనలైజేషన్ 1969, కాంగ్రెస్ స్ప్లిట్ 1969, 1971 ఇండియా పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ క్రియేషన్ కోసం గరీబ్ హటావో క్యాంపెయిన్, ఎమర్జెన్సీ ఇన్ 1975-77. 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయి జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 1980 జనవరి 27న ఇందిరాగాంధీ తిరిగి అధికారం రావడం జరిగింది. అంటే ఇదే రోజున 1980లో ఇందిరాగాంధీ గారు తిరిగి అధికారం రావడం జరిగింది. 15 years పిఎంగా చేసి సెకండ్ లార్జెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఆమె అవతరించారు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. థర్డ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి కంటెంట్ ఇవ్వగలనని నమ్మితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.